కళ్యాణ్ పడాలకు నిజంగా అయితే అన్యాయం జరిగిందని నేను అనుకుంటున్నా ఈ కెప్టెన్సీ టాస్క్ లో. అంటే మిగతా వాళ్ళ నుంచి కాదు, ఎస్పెషల్లీ డీమన్ అండ్ రీతు చేసిన ఈ వరస్ట్ స్ట్రాటజీ అనేది నాట్ ఇట్ ఆల్ ఫెయిర్. కళ్యాణ్ బ్లైండ్ గా నమ్మిండు డీమన్ పవన్ ని. సో తన ఫ్రెండ్ కాబట్టి సో ఖచ్చితంగా వాడు నాకు సపోర్ట్ చేస్తారనే ఆలోచన విధానంలో కళ్యాణ్ అక్కడ ఉన్నాడు. ఒకవేళ డీమన్ పవన్ డెఫినెట్ గా కళ్యాణ్ అంటే తీసేస్తారని ఎప్పుడైనా ఏ ఒక్క సెకండ్ లో కూడా కళ్యాణ్ డౌట్ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆ అంబరిల్లాను ఆ రెడ్ స్క్వేర్ బాక్స్ నుంచి బ్లూ స్క్వేర్ బాక్స్ లకి డెఫినెట్ గా తీసుకెళ్లేంత కెపాసిటీ ఉంది, చేసేవాడు. డీమాన్ పవన్ అక్కడ రెయిన్ డాన్స్ వేస్తున్నా ఎలాగో నన్ను తీసేయట్లే అని ఒక ధీమా తోటి అక్కడ ఉన్నాడు. సో ఆ ధీమాని ఆఖరికి తన కుంభ ముంచింది. సో ఈ స్ట్రాటజీ ఎవరిది అసలు? కళ్యాణ్ తీసేయాల్సిన స్ట్రాటజీ ఎవరిది అంటే రీతు చౌదరిది. రీతు చౌదరి చేసే మొత్తం చేస్తుంది. చేసిన తర్వాతకి ఆ రిజల్ట్ బయటకు వచ్చినాక తను అంటది కదా, అసలు నాకేం సంబంధం లేదు, నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతుంది. మళ్ళీ ఒక ఎమోషనల్ డ్రామా నడిపిస్తుంది. ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్ లో రీతు చౌదరి ఇలాంటి బిహేవియర్ ఉంటుంది అనమాట. చేసేది మొత్తం చేసి మళ్ళీ నాకేం తెలియదు అని చెప్పడం అనేది ఎప్పుడు కూడా ఒప్పుకోరు. డీమన్ ఫస్ట్ ప్రియారిటీ రీతు చౌదరిని కాపాడుకోవాలి, తర్వాతకి కళ్యాణ్ కాపాడుకోవాలి. ఈ 4 మెంబర్స్ లో మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ తను వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరిని కాపాడుకోవాలి, మిగతా ఇద్దరిని చివరినొకరిని తీసేయాలి. అలాంటిది ఫస్టే డీమన్ వెళ్ళి కళ్యాణ్ తీసేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి అంటే దాని వెనకాల ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది రీతు చౌదరి. సో రీతు చౌదరి ఏమని చెప్పిందంటే, కళ్యాణ్ నువ్వు తీసేస్తే నేను సేఫ్ అయిపోతా అని చెప్పేసి అన్నదంట. ఎందుకంటే తను వెళ్ళి శ్రీజ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది, రీతును కళ్యాణ్ ఇద్దరు ఉంటే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు అని అడిగితే నేను ఖచ్చితంగా అయితే నేను కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తా కదా అన్నది. 4 మెంబర్స్ లో ప్రియారిటీ ఏంటిదని చెప్పేసి అంటే ఫస్ట్ నేను ఇమాన్యుల్ తీసేస్తా, సెకండ్ రాముకు, తర్వాతకి మీ ఇద్దరిలో సిచ్యువేషన్ బేస్ చేసుకొని మీ ఇద్దరు ఎవరిని తీసేయాలనో చేస్తా అని చెప్పేసి అన్నది. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కూడా ఇంత క్లారిటీగా శ్రీజ చెప్పినాక కూడా ఇక్కడ డీమోన్ కి ప్రియారిటీ ఇద్దరు అన్నప్పుడు ఈ ఇద్దరు కాకుండా మిగతా ఇద్దరిని తీసేయాలి, ఎవరినొకరిని, ఐదర్ రాము ఆర్ ఇమాన్యుల్ తీసేయాల్సి వస్తుంది. ఇక్కడ శ్రీజ ఖచ్చితంగా క్లారిటీ ఉంది తనకు ఎవరిని తీసేయాలి ఎవరిని తీసేయొద్దు అని చెప్పేసి. సో డీమాన్ బయట ఇచ్చే స్టేట్మెంట్ ఏంటిది, నాకు ఫస్ట్ ప్రియారిటీ రీతు, సెకండ్ ప్రియారిటీ కళ్యాణ్. ఈ మాట చెప్పి ఆ విధంగా కళ్యాణ్ బాగా నమ్మించిన తర్వాతకి తనకు అవకాశం వచ్చిన వెంటనే కళ్యాణ్ తీసేయడం అనేది అసలు నాట్ ఇట్ ఆల్ ఫేర్. సో డీమోన్ చెప్పిన రీజన్ ఏంటిదంటే శ్రీజ నెక్స్ట్ రౌండ్ లో ఒకవేళ తన ఆ బెల్లను మోగిస్తే ఖచ్చితంగా రీతు చౌదరిని తీసేస్తుంది. సో అందుకనే ముందు నేను ఇక్కడ కళ్యాణ్ తీసేసిన అని చెప్పేసి అన్నాడు. ఇదేం స్ట్రాటజీ? డీమోన్ కి రీతు చెప్పింది, సో ఖచ్చితంగా కళ్యాణ్ ఉంటే నాకు ఇబ్బంది అయింది, నాకు కెప్టెన్సీ టాస్క్ లో నేను ముందుకు వెళ్ళలేను, సో నీకు అవకాశం వస్తే నువ్వే ముందు తీసేసే వాడిని అని చెప్పేసి చెప్పింది. ఎవరైనా చూడకపోతే చూడండి టాస్క్ లో ఎంత బ్లైండ్ గా నమ్మిండంటే కళ్యాణ్ డీమన్ ని అంత బ్లైండ్ గా నమ్మాడు. అంత నమ్మకం తోటి ఇక్కడ డీమన్ పైన కళ్యాణ్ ఉంటే అదే నమ్మకాన్ని మొత్తం బొమ్మ చేసుకుంటూ డీమన్ ఇక్కడ కళ్యాణ్ తీసేయడం అనేది నాట్ ఇట్ ఆల్ ఫేర్. సో దాని మీద పెద్ద ఇష్యూస్ జరిగింది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు?